ఈ కార్ రేస్పై సభలో చర్చిద్దాం, ఇందులో అవినీతి జరగలే, కక్ష సాధింపులకు రేసును బలి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాసిండట. ఫార్ములా కార్ రేస్ మీద చర్చిద్దాం అంటున్నాడు. ఇప్పుడు చర్చించుడు కాదండి, నా పాయింట్ ఒకటే. నువ్వు ఫస్ట్ ఆన్సర్ చేయాల్సింది ఏంది? ఆన్సర్ ఆల్రెడీ నువ్వు చేసినావు. ఏమన్నావు? ఎస్, నేనే మౌఖికమైన ఆదేశాలు ఇచ్చిన, నోటి మాటతోని ఐఏఎస్గా ఉన్న సెక్రటరీగా ఉన్న కన్సర్న్డ్ ఐఏఎస్ ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నాడో ఆయనకి ఏ కంపెనీ అయితే కార్ రేసింగ్ నిర్వహిస్తున్నదో ఆ కంపెనీకి డబ్బులు కొట్టమని నేనే చెప్పినా అన్నాడు. నువ్వు ఎప్పుడు చెప్పినావు? అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు చెప్పినావు. ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధం లేకుండా నువ్వు చెప్పినావు. ఒప్పుకున్నావు కదా మొన్న ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్గా 4 రోజుల కింద. మరి ఇక మళ్ళీ కేసు లేదంటవేంది, మళ్ళీ చర్చకు సిద్ధం అంటవేంది? ఏం చర్చ కావాలి నీకు? మళ్ళీ అంటాడు 700 కోట్ల లాభం వచ్చిందట. అసలు హెచ్ఎండిఏ ఎందుకు దీంట్లో పాల్గొన్నది అని అంటే, కంపెనీ వాడు నేను లాస్ అయిపోయినా, నేను చేయలేను వాడిని వెనక్కి తగ్గిండట. మరి వాడు వెనక్కి తగ్గితే ఇక్కడ 700 కోట్ల లాభం ఎట్లా వచ్చింది? ఏ రకంగా వచ్చింది? చూపించండి, లెక్కలు తీయండి. కార్ రేస్ పెట్టడం వల్ల 700 కోట్ల లాభాలు వచ్చినాయట. మరి 700 కోట్ల లాభాలు వస్తే కంపెనీ వాడు ఎందుకు సర్దుకొని వెళ్ళిపోయిండు? హెచ్ఎండి ఎందుకు ఇన్వాల్వ్ అయిన తర్వాత? ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు శాసనసభలో చర్చ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు కానీ అవినీతి కానీ జరగలే. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి చేసే దీన్ని కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేసింది. 2023లో విజయవంతంగా రేస్ జరిగి అన్ని వర్గాల మన్ననలు అందుకుంది. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు 700 కోట్ల లబ్ధి చేకూర్చిందని నీల్సన్ అనే సంస్థ నివేదిక స్పష్టం చేసింది. వానికి ఎన్ని పైసలు ఇచ్చి రాపిచ్చిరో ఆ నివేదిక? అదేమన్నా గవర్నమెంట్ సంబంధించిందా లేకపోతే ఇంకెవరిదైనా? అరే నువ్వు 700 కోట్ల లాభాలు వస్తే నువ్వు ఆనాడే చెప్పేది 700 కోట్ల లాభాలు వచ్చినాయి ఇగో అని. ప్రైవేట్ వాడు చెప్పాల్సింది, నువ్వే గవర్నమెంట్లో ఉన్నావు కదా, నువ్వు ఆనాడు చెప్పలేదే. 2024లో మరో దఫా రేస్ జరగాల్సి ఉండగా మీ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి ఈ రేసు గురించి లీకులు ఇస్తూ ఇందులో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రజలకు నిజాలేంటో తెలుసుకునే హక్కు ఉన్నది. అన్ని విషయాలు సవివరంగా రాష్ట్ర ప్రజలకు శాసనసభ వేదికగా చెబుదాం. సమావేశాలు జరుగుతున్నందున మీకు అనుకూలమైన రోజే ఈ చర్చను జరపాలి అని కేటీఆర్ లేఖలో సీఎంను కోరారు. చర్చకు అనుమతించాలని స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో శాసనసభలో వెంటనే చర్చకు అనుమతించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన్ను శాసనసభలోని కార్యాలయంలో కలిసి శాసనసభాపక్షం తరపున లేఖ సమర్పించారు. నేను కూడా ఏమంటున్నా అంటే, దీని మీద చర్చ జరగడంతో పాటు ఇవాళ భారతి మీద చర్చ జరగబోతున్నది కదా, కొత్త ROR 2024 చట్టం మీద. తెలంగాణలో భూముల మీద చర్చ జరగాలి. 2 రోజులు డిబేట్ పెట్టాలి దీని మీద. ఎక్కడెక్కడ ఏ భూములు కొల్లగొట్టబడ్డాయి అన్నది ఈజీగా వీళ్ళని కార్నర్ చేసేయచ్చు. మరి ఆ ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందా? మేము అడిగినట్టు కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అడగలేకపోతున్నారు. ఇది కేసే కావచ్చు, కానీ ఇది చాలా చిన్నది. ఇది 55 కోట్ల స్కామ్ కాదండి, లక్షల కోట్ల భూముల వ్యవహారం పెద్ద స్కామ్ తెలంగాణలో. దానికి మించిన కుంభకోణమే లేదుగా. ఆ భూముల కుంభకోణాల మీద చర్చ జరపాలా? నీకు దమ్ముంటే లెటర్ రాయి. మా హయాంలో తీసుకున్న భూ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ జరుపుదామని. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ ఎవరి చేతిలో పెట్టిండు? టెరాసిస్ అనే కంపెనీ చేతిలో పెట్టిండు. వాడు నెమ్మదిగా క్వాంటిల్ అనే కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఏమంది అది? శ్రీధర్ గాదిరాజు అని ఆంధ్రాకు చెందిన రాజులు వాళ్ళు. సత్యం రామలింగరాజు బ్యాచ్ చేతిలో పెట్టిండు. రోజు 12 గంటల రాత్రి లేవాలి, కారు డ్రైవింగ్ చేసుకోవాలి, దుర్గం చెరువు పక్కనున్న ఆ ధరణి పోర్టల్ నిర్వహణ జరిగే ఆ బిల్డింగ్కి పోవాలి, ఎక్కడిదక్కడ భూములన్నీ చేంజ్ చేయాలి. రాత్రికి రాత్రి మీరు చేసే పని ఇదే కదా. ఎవ్రీ వారం, ఎవ్రీ వీక్ 2 నుంచి 3 సార్లు రాత్రి 12 గంటలకు లేవాలి, కారు డ్రైవ్ చేసుకుంటా ఆ దుర్గం చెరువు దగ్గర ఉన్న బిల్డింగ్కి పోవాలి. దొంగలు వీళ్ళు అంత కబ్జా కోరలే. ఆడ నిలబడ్డదంతా పల్లా రాజేశ్వర రెడ్డి ఏంది, మల్లారెడ్డి ఏంది, ఈ బ్యాచ్ అంతా ఎక్కడిది? ఇది ఈయన మళ్ళీ లెటర్లు రాయడం ఒకటి,